హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలు, కూటమి సర్కారు నిర్ణయాలు, అసెంబ్లీలో గతంలో చేసిన ఆరోపణలకు భిన్నమైన సమాధానాలు కూటమి ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న నేపథ్యంలో తాజా రాజకీయాలపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత పోతిన మహేష్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే అండి. మహేష్ గారు ఎలా ఉన్నారు? చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు, ఈ రోజు కుదిరింది మీతో మాట్లాడడం. కొద్దిగా ఎలక్షన్స్ ముందంతా చూశారు కదా, మా ఇబ్బందులను చూశారు. ఎలక్షన్ తర్వాత కూడా యాక్టివ్ గానే ఉన్నాం సార్. కొద్దిగా నా దగ్గరే కొద్దిగా కోఆర్డినేషన్ ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయింది సార్. నో ప్రాబ్లం. కంఫర్ట్ గానే ఉన్నారా, లేకపోతే పొరపాటు చేశానని ఏమైనా ఫీల్ అవుతున్నారా? జనసేన నుంచి బయటికి రావడం అనేది పొరపాటు చేశానేమో, తప్పు అయిపోయిందేమో, అక్కడే ఉంటే పోయేదేమో అని అనిపిస్తుంది ఏమన్నా? జనసేన నుంచి ప్రధానంగా బయటికి రావడానికి కారణం ఏంటంటే, ఆ రోజున పరిస్థితులన్నీ అందరికి కూడా తెలియజేశారు స్పష్టంగా. నన్ను పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇస్తానని చెప్పారు, వారి ఇంటికి పిలిచారు. సీటు రెండో జాబితాలో నీ పేరు ప్రకటిస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత కనీసం మమ్మల్ని సంప్రదించకుండా, మాతో మాట్లాడకుండానే సీటు బీజేపీకి కేటాయించేసామని చెప్పారు. తర్వాత విజయవాడ నగరంలో గాని, పశ్చిమ నియోజకవర్గంలో గాని నాతో పాటు జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు, అదేవిధంగా స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ సీటు పోతిన మహేష్ కి జనసేన తరఫున కేటాయించాలని ఆందోళన చేసి, మా వేడిని పరిగణలోకి తీసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నుంచి ఉండేటువంటి పారిశ్రామికవేత్త, ఎప్పుడు ప్రజలకి అందుబాటులో లేనటువంటి వ్యక్తి, మరి ఆర్థికంగా మరి అనేక నేరాలు, బ్యాంకులు మోసం చేసినటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి మాతృమూర్తిని కూడా విమర్శ చేసినటువంటి వ్యక్తికి మరి ఏ విధంగా సీటు కేటాయించారో మీరు అందరూ కూడా చూశారు. మేము కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. ఆ విషయాన్ని మేము విభేదించడంతో పాటు నేను అడిగాను, సార్ నాతో ఆగదు ఇది. మరి విజయవాడ నగరంలో గాని, ఎన్టీఆర్ జిల్లాలో గాని పార్టీ భవిష్యత్తు ఇబ్బంది అవుద్ది, కేడర్ని పట్టించుకునేటువంటి నాయకత్వం ఉండదు, వాళ్ళ భవిష్యత్తు గందరగోళంలో పడుతుంది, నా ఒక్కడితోనే కాదు కొన్ని 100 మంది నష్టపోతారని చెప్పారు. కానీ అవేమీ కూడా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవాలా. ఆ మాటల్ని జనసేనలో కొంత కేడర్ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఇవాళకి అర్థమైంది అవన్నీ కూడా. ఇప్పుడేమో జనసేనకి రావాల్సినటువంటి పదవుల్లో ఓటా మొత్తం కూడా తెలుగుదేశం బీజేపీకి పోయింది. జనసేన వాళ్ళు ఇక్కడ కింది స్థాయిలో కూడా మొత్తం కూడా ఇవాళ ఎటువంటి పదవులు లేకుండా తెలుగుదేశం బీజేపీ కిందనే పనిచేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉందా? కేడర్లో జనసేన కేడర్లో అసంతృప్తి ఉందా సార్? ఇప్పటికీ పదవులు రావట్లేదు, మనకి సరైన గుర్తింపు లేదు అని అసంతృప్తి ఉందా? మీతో మాట్లాడుతూ ఉంటారు కదా పాత లీడర్లు. ముందుగా మీరు చాలా చాలా స్ట్రాంగ్ గా ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ అయిన వాళ్ళు మీరు. ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే విజయవాడ నగరంలో ప్రతిపక్షంగా మేము ఆ రోజు వ్యవహరించాం. వైసీపీ ప్రభుత్వం మీద ప్రతిపక్షంగా ఆ రోజు నేను వైసీపీలో ఉండొచ్చు, కానీ ఆ రోజు నేను ప్రతిపక్షంగా బలమైన గొంతుకు వినిపించాం. ఆ రోజు తెలుగుదేశం బీజేపీ కన్నా ఎక్కువ పనిచేసింది విజయవాడ నగరంలో జనసేన పార్టీ. కరెక్ట్. పశ్చిమ నియోజకవర్గంలో అయితే పూర్తిగా ప్రతిపక్ష పార్టీ జనసేన పార్టీని. ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో 80% నామినేటెడ్ పదవులు జనసేన పార్టీ కేడర్కి రావాలి. కానీ ఇవాళ ఆ నామినేటెడ్ పదవులన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి, బీజేపీ పార్టీకి వెళ్ళిపోతే కేవలం 15% లేకపోతే ఒక 10% పదవులు జనసేన సరిపెట్టుకోవాలంటే అది అన్యాయం కదా. మరి స్థానిక కేడర్ కి చాలా మందికి అసంతృప్తి ఉంది. నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అన్నా మీరు వెళ్ళిపోయారు, ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు, మా గురించి మాట్లాడేవాళ్ళు లేరు, మాకు కనీసం పదవులు ఫలానా ఇవ్వాలి, మమ్మల్ని ఫలానా దగ్గరికి తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం కూడా పార్టీ చేయట్లేదు, మా బాధ్యత ఎవరు తీసుకోవట్లేదు అనేటువంటి ఆవేదన ఉంది. దాన్ని అసంతృప్తిగా కూడా మీరు చూస్తారు, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు వ్యక్తపరుస్తారు. ఇవన్నీ కూడా చాలా మందికి ఉంది సార్, ఇది విషయం మీద చాలా మందికి ఉంది అసంతృప్తి. పని చేసిన వాళ్ళ కన్నా జనసేనలో పనోళ్ళకే పదవులు వచ్చినాయి. జెండా పట్టుకున్న వాళ్ళకి, కార్లు పెట్టుకున్న వాళ్ళకి, ర్యాలీలు చేసిన వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారి సభలకి భోజనాలు పెట్టి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి పదవులు రాదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనోళ్ళకి పదవులు వచ్చినాయి. పార్టీ జెండా మోసిన వాళ్ళకో, డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళకో, కేసులు పెట్టించుకున్న వాళ్ళకి పదవులు రాదు. హరిప్రసాద్ గారు అంటున్నారా? ఎవరి పేరైనా కావచ్చు. పార్టీకి పనిచేసింది క్షేత్రస్థాయిలో ఎవరు, పోరాడింది ఎవరు, ప్రెస్ మీట్లు పెట్టింది ఎవరు, డబ్బు ఖర్చు చేసింది ఎవరు, వాళ్ళకి కాకుండా ఇప్పుడు హరిప్రసాద్ గారా, మేము హరిప్రసాద్ గారి పేరు చెప్తలేదు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. హరిప్రసాద్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి మొదటి నుంచి ఉన్నారు. ఆయన నిజాయితీ పడడం కూడా నమ్మాం. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది చేస్తారు హరిప్రసాద్ గారు. అజయ్ గారు ఏం చేశారు చెప్పానండి? లేకపోతే టీటీడీ బోర్డు ముగ్గురు మెంబర్లు ఎవరేం చేశారు?
లేకపోతే కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేశారు చెప్పమనండి, చెప్పమానండి. ఈరోజు టాప్ కార్పొరేషన్ చైర్మన్ జనసేన నుంచి మరి ఎవరికి ఇచ్చారో తెలుసు కదా, జనసేన పార్టీ వాళ్ళు కాదు కదా, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కదా వాళ్ళు. ఇట్లాంటివన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు చూసినప్పుడు జనసేన వాళ్ళ కన్నా జనసేనేతర అంటే ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనులకే పదవులు వచ్చినాయి కానీ పార్టీ పనిచేసిన వాళ్ళకో జెండా మోసిన వాళ్ళకో కష్టపడిన వాళ్ళకో రాలేదని జన సైనికులే ఆ విధంగా వ్యక్తం చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడడం మీరు కూడా చూసుంటారు. ఇంకో 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి అంటూ ఆయన మాట్లాడుతున్నారు. బట్ పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలనే ఒకే ఒక్క కోరికతో చాలా మంది యూత్ సామాజిక వర్గం కావచ్చు, ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుందని భావిస్తున్న వాళ్ళు కావచ్చు, చాలా కాలంగా ఆయనతో ట్రావెల్ అవుతున్నారు. ఇప్పుడు ఇంకో 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించేశారు. సో దీన్ని ఎలా చూస్తారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా? ఎప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ ని అదే విధంగా 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారనేటువంటి స్టేట్మెంట్ ని మనం ఎక్కడ ప్రామాణికంగా తీసుకోకూడదండి ప్రస్తుత పరిస్థితి. అవునా? పవన్ కళ్యాణ్ గారు లెఫ్టిజం నుంచి సెంటర్ కు వచ్చారు, సెంటర్ నుంచి రైట్ అంటే బీజేపీకి మార్చారు, అంటే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు పూర్తిగా భారతీయ జనతా పార్టీకి వచ్చారు. ఆయన పూర్తిగా బీజేపీ పార్టీతో నడవడానికి వాళ్ళతో కలిసిపోవడానికి అడుగులు ముందుకు వేస్తున్నట్టు ఆయన ఇచ్చే స్టేట్మెంట్లు గాని, ఆయన పెట్టే సభలు గాని, ఆయన వేస్టర్లు గాని అన్ని తెలిసిపోతున్నాయి. అంటే రాబోయే ఎన్నికల నాటికే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒప్పుకోరనే మాటలు కింద కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే ఉంటారంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారిని నేను యాక్సెప్ట్ చేయననే మాట కూడా పరోక్షంగా తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి కదా. ఎంతసేపు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉండాలంటే లోకేష్ గారిని ఒప్పుకోవాలనే కదా అర్థం. ఆయన పార్టీ కష్టకాలంలో లోకేష్ గారు ఉన్నారు, కార్యకర్తలు సంక్షేమ నిధి పెట్టారు, మరి పాదయాత్ర చేశారు, పార్టీని కష్టకాలంలో ముందుండి నడిపించారు. ఆయన నేను ఒప్పుకోను, యువ నాయకత్వాన్ని నేను ఒప్పుకోను, తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఒప్పుకుంటే నేను చంద్రబాబు నాయుడు గారిని ఒప్పుకుంటా, లోకేష్ గారిని ఒప్పుకోనేటువంటి కోణంలో కూడా మనం పరిశీలించాలి. అంటే లోకేష్ గారిని కూడా ఎందుకు కాదు, లోకేష్ గారిని కూడా ఎందుకు ఒప్పుకోవాలి? ఆయన తెలుగుదేశం పార్టీ అనుభవం చూసి నేర్చుకుంటానంటున్నారు. అంటే ముఖ్యమంత్రి స్థానానికి ఆయన కూడా బీజేపీతో కలిసిపోయి తెలుగుదేశం పార్టీతో విడిపోయి పోటీ చేయరని ఏమైనా గ్యారెంటీ ఉందా? కావన్ పేపర్ మీద రాసి సంతకం పెట్టేటువంటి అంశం మనం ఆ కోణంలో కూడా చూడాలి. చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు అందరితో కలిసి పనిచేయడానికి టీడీపీ కోసం పుట్టిన పార్టీ కాదు కదా జనసేన పార్టీ. సొంతంగా ఎదగాలనుకుంటుంది, రాష్ట్రంలో కొత్త రాజకీయం తేవాలనుకుంటుంది, ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి అనుకుంటున్నారు. అటువంటిప్పుడు లోకేష్ గారిని యాక్సెప్ట్ చేయను, మిమ్మల్ని అయితే యాక్సెప్ట్ చేస్తానని చెప్పడం అనేది కూడా ఈ నాయకత్వాన్ని పక్కన పెట్టేసినట్టు కదా. ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్ మీద నిలబడారు. అట్లానే జనసేన పార్టీ సొంతంగా ఎదుగుతుంది, కొత్త నాయకత్వానికి అవకాశం ఇస్తుంది, కొత్త తరానికి అవకాశం ఇస్తుంది, వారసత్వం లేనటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తుంది అనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎక్కడా కూడా లేదు. కానీ జనసేన పార్టీ సొంతంగా ఎదగడం అనేది చాలా కష్టతరమైనటువంటి ప్రక్రియ. వాళ్ళు ఖచ్చితంగా మొన్న ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి ఎలాగైతే ఎమ్మెల్యే అయ్యేది ముఖ్యమంత్రి అయ్యారో, రేపు భారతీయ జనతా పార్టీ మీద కూడా ఆధారపడి వాళ్ళ నాయకత్వాన్ని అద్దెకు తెచ్చుకునే పవన్ కళ్యాణ్ గారు ఎదగాలి. కానీ జనసేన పార్టీని విస్తరిస్తారు, క్షేత్ర స్థాయిలో తీసుకెళ్తారు, పెద్ద ఎత్తున ఆయన సొంతంగా ఎదుగుతారనేటువంటి బలం కానీ ఆలోచన కానీ పవన్ కళ్యాణ్ గారికి లేదని ఆయనే ఒప్పుకుంటారు. కానీ మనం ఆ కోణంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన భారతీయ జనతా పార్టీని ఒప్పుకుంటారు కానీ పార్టీ నిజంగా విస్తరించాలనుకుంటే 21 స్థానాలు జనసేన నుంచి పోటీ చేయించాం. కానీ అందులో 10 స్థానాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చి ఉండేవాళ్ళు కాదు కదా ఆయనకి నిజంగా అంత అలా అనిపిస్తే. కానీ ఆ పోటీ చేసినటువంటి వ్యక్తుల్లో చాలా మంది తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలే. కానీ జనసేన పార్టీలో మొదటి జనరేషన్ ఒక పోతిరి మహేష్ గారు చాలా మంది నాయకులు మొదటి జనరేషన్ లో ఎవరికి పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇవ్వాలా, వాళ్ళని అసెంబ్లీకి రానివ్వాలా, కొత్త తరం రాజకీయ నాయకులను ప్రోత్సహించాలా, యువతకు ఆయన ఎక్కడ కూడా అవకాశం లేదు. కాబట్టి జనసేన పార్టీ సొంతంగా ఎదుగుతుంది, సొంతంగా పార్టీనే ముఖ్యమంత్రి అవుతారనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి లేదు, అట్లాంటి ఆలోచన ప్రజలకి లేదు, జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి లేదు. వారికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీదనే ఆధారపడతారు. ఒకవేళ అక్కడ ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఉంటే చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళి ఏదైనా మళ్ళీ పవర్ షేరింగ్కి వెళ్ళాలనుకుంటారే ఆలోచన చేస్తారు. కానీ జనసేన సొంతంగా మాత్రం ఎదిగే ప్రక్రియ జరగదు.
సార్ మీ దగ్గర మీ ఇష్యూలో కొంత ఇబ్బంది జరిగి ఉండొచ్చు. సరే, రకరకాల ఆబ్లిగేషన్స్ రాజకీయ పార్టీలో చాలా సందర్భాల్లో చూస్తుంటాం. సుందరపు విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన జనసేన పార్టీ నుంచే ఎమర్జ్ అయ్యారు, జనసేన నుంచి ఎమ్మెల్యే అయ్యారు. మాధవి గారు ఉన్నారు నెల్లిమర్ల నుంచి, ఆమె జనసేన పార్టీ నుంచే ఎమర్జ్ అయ్యారు, జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. దుర్గేష్ గారు ఉన్నారు, ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఉండొచ్చు తప్ప జనసేన నుంచి ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వచ్చారు. మనోహర్ గారు ఉన్నారు. సో వీళ్ళంతా జనసేన టీమ్గా, జనసేన ప్రొడక్ట్గా చూడలేరా? మీరు ఇప్పుడు దుర్గేష్ గారు పేరు, దుర్గేష్ గారు సీనియర్ లీడర్, ఆయన చాలా సౌమ్యంగా అందరితో మాట్లాడేటువంటి వ్యక్తి. సరే, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, ఆయనకి ఒక గొప్ప అవకాశం వచ్చింది, మంత్రి అయ్యారు. మీరు చూశారు, ఇంకొక పక్కన నానాజీ గారు ఎందుకు రావట్లా? ఎన్ని ఒక దళిత ప్రొఫెసర్ మీద ఏ విధంగా దాడి చేశారు, ఏ విధంగా డబ్బులు కావాలని మాట్లాడుతా ఉన్నారు, మందు షాపుల దగ్గరికి ఎలా వెళ్తున్నారు, ఎవరి మీద ఎలా దాడి చేస్తున్నారు చూస్తున్నారు కదా. ఇంకో పక్కన విశాఖపట్నంలో మరొక ఎమ్మెల్యే, మరి వాళ్ళు కూడా ఒక పబ్బు నడుపుకోవడానికి స్థానికంగా ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టి అధికారులు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు చూస్తున్నారు కదా. ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి. నేను జనసేన పార్టీలోకి ఉండొచ్చు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాకు అవకాశం కల్పించలేదా, కొత్త తరాన్ని ప్రోత్సహించలేదా అనే కోణంలో అందరూ చూడాలి. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ ఎలా అవుతుంది? నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకుంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం తీసుకున్నారనే కోణం కూడా ఆలోచన చేయాలి కదా మనం. ఇక్కడ పోతిని మహేష్ లాంటి బీసీకి ఇవ్వకుండా సుజనా చౌదరి గారు లాంటి పారిశ్రామికవేత్తకో ఆర్థిక నేరాలు ఉన్నటువంటి వ్యక్తికో సీట్ ఇచ్చినప్పుడే అక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయా, వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయా, ఏ ప్రయోజనం ఉన్నాయని ప్రజలందరికీ అర్థమవుతుంది. సరే, అది డెఫినెట్ గా మీలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోలేకపోవడం, మీలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఆల్టర్నేట్ చూసిన పర్సన్ డెఫినెట్ గా మీకు ఈక్వల్ పర్సన్ కాదు. ఆయన కోసం మీరు సీట్ త్యాగం చేయాల్సిన పరిస్థితి జనసేన లాంటి పార్టీలో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు చేయడం అనేది డెఫినెట్ గా ఎవరు యాక్సెప్ట్ చేసేది కాదు. సరే, పక్కన పెడితే తాజా రాజకీయాలుగా మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లకు సంబంధించిన సమస్య పైన నిన్న ప్రభుత్వం తేల్చేసింది. వాలంటీర్లు లేరు, జీతాలు పెంచడం ఏంటి, అసలు వాలంటీర్లు ఎక్కడ ఉన్నారు అనే ఒక మాట మాట్లాడింది. దానిపైన మీ పార్టీ వెర్షన్ ఏంటి? వైసీపీ ఏమనుకుంటోంది? సార్, వాలంటీర్ వ్యవస్థ వలన ప్రజలకి ఎటువంటి సేవలు అందుబాటులోకి వచ్చింది? వాలంటీర్ వ్యవస్థ వలన ప్రజలకి కరోనా లాంటి సమయంలో ఎటువంటి సేవలు అందిని, అలాగే పెన్షన్ అందించడంలో వాళ్ళు ఏ విధమైనటువంటి పాత్ర పోషించారు, ప్రజలకి సేవలు అందించడంలో వాలంటీర్ వ్యవస్థ ఎలా ముందుకెళ్ళింది, ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారా లేదా అనేటువంటి ఆలోచన ప్రజలైతే ఖచ్చితంగా చేశారు. ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లడంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కన్నా ఈ వ్యవస్థ ఒకటి ముందుకెళ్లి నవరత్నాల్ని విస్తృతంగా అమలు చేశారు. అదే విధంగా అమలు చేయడంతో పాటు పనితీరును కూడా ప్రజలు విస్తృతంగా తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కొంత వ్యతిరేకత వచ్చింది. ప్రజల్లో ఏమైందంటే, ఒకరికి పథకం వచ్చి మాకు ఎందుకు రాలేదు, మాకు రాకపోవడానికి కారణం వాలంటీర్లే అని చెప్పారు. కొన్ని సందర్భాల్లో ప్రజలకి అర్హత ఉండకపోవచ్చు, నిబంధనలకు అనుగుణంగా ప్రజలు అప్లై చేసి ఉండొచ్చు, వాళ్ళు లబ్ధిదారుల జాబితాలో చేర్చడానికి కొన్ని నిబంధనలు అడ్డు రావచ్చు. అయితే ప్రజలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ పథకాలు వచ్చినాయి కాబట్టి మాకు ఖచ్చితంగా పథకాలు రావాలి అని అడుగుతారు. ఇవాళ అందుబాటులో వాలంటీర్లు ఉండిపోయారు. రాజకీయ నాయకులు అయితే అందుబాటులో ఉండరు, వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది ప్రజలు. కానీ వాలంటీర్లు ఏమైంది, ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అందుబాటులో ఉన్నప్పుడు ప్రజలు అసంతృప్తిని నేరుగా వ్యక్తం చేశారు. కొత్త పక్కన ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉన్నారు కాబట్టి వైసీపీ క్యాడర్ లో కూడా కొద్దిగా ఏమైందంటే మాకన్నా ఎక్కువ ప్రయారిటీ వాలంటీర్లకు ఇస్తున్నారు అనేటువంటి భావన కలిగింది. అందువల్ల ప్రజల్లో కొంత పార్టీ, వైసీపీలో కొంత పార్టీ, అదే విధంగా ప్రతిపక్షాలు దీన్ని క్యాచ్ చేసి ఈ అంశాన్ని తెలుగుదేశం గాని, జనసేన గాని, ఆ రోజు బీజేపీ గాని క్యాచ్ చేసి దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. వాలంటీర్ల వల్ల చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి. కానీ వాళ్ళ వల్ల జరిగినటువంటి కరోనాలో ఎవరు వెళ్ళారు ఇంటింటికి? ఏ పార్టీ నాయకులు వెళ్ళారు? తెలుగుదేశం వాళ్ళు వెళ్ళారా, జనసేన వాళ్ళు ఎక్కువ వెళ్ళారా, బీజేపీ వాళ్ళు వెళ్ళారా, లేకపోతే ఎవరు వెళ్ళారు? అసలు ఈ రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారు రా, ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు చాలా రోజులు రాలి. ఆ రోజున బీజేపీ ఎక్కడుందో కూడా తెలియదు. ఆ రోజున అవును, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో వాలంటీర్లు అద్భుతమైన సేవలు అందించారు కదా, పరిగణలోకి తీసుకోవాలి. వాలంటీర్ వ్యవస్థ చేసినటువంటి సేవని ఖచ్చితంగా చాలా మంది కొనియాడారు. పెన్షన్ ఉదయం 6ంటికి అందజేసినటువంటి ఘనత కూడా వాలంటీర్లకు ఉంది. సరే, చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కొత్త వ్యవస్థ వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడానికి కూడా టైం కావాలి. మరి ఎన్నికల్లో కూడా
వాలంటీర్లు ఖచ్చితంగా 10,000 రూపాయలు ఇస్తాం, వాళ్ళు పర్మినెంట్ చేస్తామని మాట ఇచ్చారు. ఉమ్, ఈ రోజున ఆ రోజు మీకు తెలుసా వ్యవస్థ ఉందా లేదా అనేది? ఉమ్, జీతాలు ప్రభుత్వం ఇచ్చిందని తెలవదా? హామీ ఉమ్, ప్రభుత్వ డబ్బులే ఇచ్చారని తెలవదా? ఉమ్, ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఈరోజు వాలంటీర్లు నెట్ట నిలువున మోసం చేసి 2.5 లక్షల మందిని రోడ్డు మీద పడేసి మరి యువతని నిరుద్యోగులుగా చేసేటువంటి నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకోవడం సమంజసమేనా? ఉమ్, 5,000 10,000 చేస్తాం నేను. అవును. ప్రభుత్వంలో తీసుకొచ్చి పర్మినెంట్ చేస్తాను. ఉమ్, మరి చెయ్యకుండా 2.5 లక్షల మంది యువత వాళ్ళందరూ కూడా కొత్తగా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు కొన్నోళ్ళే కదా, వాళ్ళందరూ మరి ప్రభుత్వం ఒక్క నిర్ణయంతో 2.5 లక్షల మందిని నిరుద్యోగులుగా చేసేటువంటి ఈ మోసపూరిత హామీని యువత గ్రహించాలి. ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన కుట్రను కూడా మరి ప్రజలు గ్రహించాలి. మరి ఇది యువతనైతే మోసం చేయడమే. వాలంటీర్ వ్యవస్థ లాంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుని ఆమోదించకపోవడం సమాజానికి నష్టం. మహిళల మిస్సింగ్ కు సంబంధించిన అంశం పైన కూడా ప్రభుత్వం చెప్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు 30,000 మంది మిస్సింగ్ అని. తాజాగా ప్రభుత్వం చెప్తోంది 30 కూడా కేసులు, ఉమెన్ ట్రాఫికింగ్ కేసులు రాలేదంటూ అసెంబ్లీలో ప్రభుత్వం చెప్తోంది. దీన్ని ఎలా చూస్తారు? మహిళా మిస్సింగ్ కేసుల మీద పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రతిపక్షాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద విస్తృతంగా ప్రచారం చేశారు. ఉమ్, ఆ ప్రచారం చేసినటువంటి సందర్భంలో సార్ మరి ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత గాని, యంత్రాంగం గాని, అదేవిధంగా ప్రజాస్వామ్యంలో అస్త్రాలను గాని సిద్ధం చేసుకోవడంలో వైసీపీ కూడా కొంత వైఫల్యం చెందింది. ఉమ్, ఎన్నికలు అయిన తర్వాత మీరు చూశారు, రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ గారు పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీ గారు అడిగిన ప్రశ్నకే కేంద్ర ప్రభుత్వం 30,000 మంది మిస్ ఎక్కడ కాల, కేవలం 653 కేసులే పెండింగ్ ఉన్నాయనేటువంటి విషయం చెప్తారు. నిన్న కూడా మీరు చూస్తే ఉమ్, తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో మొత్తం కలిపి 46-50 మిస్సింగ్ కేసులు ఉన్నాయి, 30,000 మంది ఎక్కడ మిస్ కాలేదని చెప్పారు. ఉమ్, అంటే 30,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో మిస్సింగ్ కాలేదని, ఉమ్, హ్యూమన్ ట్రాఫికింగ్ జరగలేదని, ఉమ్, వాలంటీర్ల పాత్ర లేదని ఉమ్, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చెప్పింది, ఉమ్, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ. అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. ఉమ్, మరి ఈ మహిళా మిస్సింగ్ కేసుల మీద పవన్ కళ్యాణ్ గారు మహిళలందరినీ కూడా తప్పుదారి పట్టించినారు. ఉమ్, ఒక్క వ్యవస్థ మీద వృధా జల్లినందుకు ఉమ్, ఉమ్, ఈ రాష్ట్రంలోని మహిళలకి, వాలంటీర్ వ్యవస్థకి మరి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా తెలుగుదేశం బీజేపీ పార్టీలు క్షమాపణ కోరతాయో కోరు. ఉమ్, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం, అధికారంలోకి రావడం కోసం మహిళల్ని ఇంత దారుణంగా మోసం చేయడం అనేది రాజకీయ కుట్రలో భాగమే. ఇది ఉమ్, మహిళల్ని భయప్రాంతం గురి చేయడం అనేది రాజకీయ కుట్రలో భాగమే. ఉమ్, దీని మీద ఖచ్చితంగా మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఉమ్, ఈ 5-6 నెలల కాలంలో ఉమ్, ఇంతవరకు మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, దాని మీద ఎందుకు స్పందించారు? ఉమ్, చిన్న పిల్లల మీద రేపులు జరుగుతున్నాయి, వాటి మీద ఎందుకు స్పందించారు? ఉమ్, పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆడపిల్లల్ని ఆప్తో ఎక్కించుకొని తీసుకుని ఊరి చివర బలాత్కారం చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించరా? ఉమ్, తెనాలిలో మనోహర్ గాంధీ నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు మహిళని రేప్ చేసి మర్డర్ చేస్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించరా? ఉమ్, అట్లాగే మీరు చూసుకుంటే గుడ్లవల్లి ఘటనలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించరా? ఎంత పెద్ద సంఘటన అది. అవును, అవును. బాత్రూమ్ లో సీసీ కెమెరాలు ఫిక్స్ చేసి ఉమ్, వందల మంది యువతల గౌరవాన్ని దెబ్బతీసేలాగా ఉమ్, వాళ్ళకి భయప్రాంతం గురి చేసే ఘటన ఎందుకు మాఫీ చేశారు? ఉమ్, ఎందుకు మాయ చేసేటువంటి ప్రయత్నం చేశారు? దీని మీద ఎందుకు ప్రభుత్వం స్పందించదు? ఉమ్, తప్పుడు గణాంకాలతో మహిళల్ని, యువతల్ని భయభ్రాంతులు గురి చేసి రాజకీయ లబ్ధి పొందారు. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద, రేపుల మీద, ఆత్మహత్యల మీద, ఈ ఘటన మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించరు? హోంమంత్రి అనిత గారు ఎందుకు స్పందించరు? డీజీపీ గారు ఎందుకు సమాధానం చెప్పమనండి. అంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించినట్టే కదా. పవన్ కళ్యాణ్ గారు, డీజీపీ గారు, అనిత గారు మీరు రెస్పాండ్ అవ్వండి, శాంతి భద్రతలు బాగాలేదు అని ఆయన మాట్లాడారు. రెస్పాండ్ అవడమేగా. దీని మీద మాట్లాడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మరి ప్రభుత్వంలో ఆయన భాగస్వామ్యం, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సరే, మన దురదృష్టమో దౌర్భాగ్యమో ప్రశ్నించే తత్వం లేకపోవడమో నాకు తెలియదు కానీ, మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు 2 ఉప ముఖ్యమంత్రులు పెట్టారు, ఒక బీసీని, ఒక కాపుని. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అద్భుతంగా
బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, కాపుల్ని పెట్టారు ఉప ముఖ్యమంత్రి. మరి ఈరోజు సామాజిక న్యాయం అని నినాదం ఇచ్చే తెలుగుదేశం పార్టీ సామాజిక మోసం చేసి ఉప ముఖ్యమంత్రి పదవులన్నీ తీసేసి ఒక్క పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి కింద పెట్టారు. మరి ఆయన ప్రభుత్వంలో భాగస్వామ్యం. మరి ఆయన శాఖ గురించి మాట్లాడకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని హోంమంత్రి అనిత గారి మీద మాట్లాడడం అనేది నిజంగా ఆయన యొక్క ద్వంద్వ ప్రమాణాలకి ఆయన శాఖ నుంచి ప్రజల్ని దృష్టి మరల్చడానికి చేసిన స్టేట్మెంట్ గాని మనం చూడాలి. ఎందుకంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం పంచాయతీరాజ్ శాఖ వారి కిందే ఉంది. మరి ఈ రోజున ఆ పథకం అమలు అవుతుందా లేదా అనే దాని మీద మీరు కూడా కొద్దిగా స్టడీ చేసి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు సార్. ఎందుకంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం 100 రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి ఉపాధి కల్పించాలి, పని మాత్రం కల్పించాలి. ఎందుకు పెట్టారంటే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం తగ్గాలి, వలసలు తగ్గాలి అనేటువంటి ఒక గొప్ప కోణంలో పెట్టారు. 90% నిధులు గ్రామీణ ప్రాంత ప్రజలు ఉపాధికి ఇవ్వాలి, 10% నిధులు అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించాలి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో ఏ తీర్మానం చేశారు? అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, రోడ్లు వేస్తాం, కాలువలు వేస్తాం, ఏదో గోడలు కడతామని చెప్తున్నారు. అవన్నీ ఎవరికి ప్రయోజనం? కాంట్రాక్టర్లకి ప్రయోజనం. 60-40% అంటున్నారు. అంటే ఈ గ్రామ సభల్లో అన్ని కూడా ఒక 30 నుంచి 50 పనులకి ముందుగానే ఆమోదం తీసేసుకొని గ్రామ సభల్లో ఇక నుంచి సర్పంచులకి సంబంధం లేకుండా అక్కడ జరిగే కార్యక్రమాలు, అక్కడ జరిగే పనులన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారే నేరుగా కాంట్రాక్టర్ ఇచ్చేటువంటి ప్రక్రియ చేయవచ్చారు. అంటే ఇది ఖచ్చితంగా కాంట్రాక్టర్లకి మేలు చేకూర్చేది. తద్వారా కాంట్రాక్టర్లకి మేలు చేకూర్చితే అందరికీ తెలుసు సంబంధిత శాఖ పనిచేసేటువంటి మంత్రికి కానీ అధికారులు కానీ పర్సంటేజ్లు వస్తాయి. అదే పనులిస్తే అక్కడ కనుక పనులు చేసుకుంటే మట్టి పను, లేకపోతే చెరువులు బాగు చేయడమో, వ్యవసాయ కాలువలు బాగు చేయడమో, గ్రామీణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బాగు చేయడమో, రైతు భరోసా కేంద్రాలు బాగు చేస్తే కమిషన్ ఎక్కడ వస్తే కాంట్రాక్టర్లతో పని ఉండదు. మాన్యువల్ లేబర్ మాన్యువల్ పని చేసుకుంటే కాంట్రాక్టర్ పని ఉండదు. ఇంకనే అక్కడ మాన్యువల్ అంటే ఉపాధి ప్రజలు చేసుకోకుండా ఆ డబ్బులు మొత్తాన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాల ముసుగులో కాంట్రాక్టర్లకి మేలు చేకూర్చి తద్వారా పర్సంటేజ్ కొట్టేసేటువంటి ప్రక్రియ మీద మనందరం స్టడీ చేయాలి. ఆ పెద్ద శాఖ మీద ప్రజలకు విస్తృతంగా మనం వాస్తవాలు తెలియజేయాలి సార్. ఇవన్నీ పక్కదారి పట్టించడానికి పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అనిత గారి మీద మాట్లాడారు. మీరు మిగతా శాఖల మీద ఎందుకు మాట్లాడరు? మిగతా శాఖల మీద ఎందుకు మాట్లాడరు చెప్పండి. రైతు భరోసా మీద మాట్లాడారు. అదే విధంగా నిత్యావసర సరుకుల ధరలు ఎంత పెరిగిపోయినాయి, నూనె రేట్లు 40% ట్యాక్సులు పెరిగిపోయి మీరు అవి ఎందుకు ప్రశ్నించరు? పప్పుల రేట్లు 30 నుంచి 40% పెరిగిపోయినాయి, వాటి మీద ఎందుకు స్పందించరు? అదే విధంగా కేంద్ర ప్రభుత్వం రాజధాని అమరావతికి నిధులు మంజూరు చేస్తామంటే ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు ఇప్పిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్రం మీద ఎందుకు మాట్లాడరు? పోలవరం మీద నిధులు తగ్గిస్తామని చెప్తున్నారు. 55,000 కోట్లు 56,000 కోట్లు నిధులు ఇస్తారా ఎవరా? బిల్లుల ప్రకారమే డబ్బులు ఇస్తే ఆ నష్టం ఒక 15,000 కోట్లు ఉంటుంది. ఆ నష్టం ఎవరు భరించాలి? జాతీయ ప్రాజెక్ట్ కి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి? డబ్బులు మొత్తం కూడా జాతీయ ప్రాజెక్ట్ అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడరు? ఇవన్నీ చంద్రబాబు గారి మీదో, లోకేష్ గారి మీదో, మనోహర్ గారి మీదో, లేకపోతే పయ్యావతి కేశవ్ గారి మీదో ఇలా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ మీద మాట్లాడకుండా ఒక మహిళా హోంశాఖ మంత్రిని తక్కువ చేసేలాగా, ఎస్సీ కాబట్టి ఆమెను తోలనాడేలాగా బహిరంగం వచ్చి మాట్లాడుతున్నారు. ఇది తప్పు కదా. ఇది మొత్తం నానాజీ గారి మీద మీరు మాట్లాడాల్సింది. రెస్పాండ్ లేదు కదా, ఇక్కడ మాట్లాడలేదు కదా, స్టేట్మెంట్ లేదు కదా, చేశారు కదా, ఆ రోజు ఎందుకు మాట్లాడాలా మీరు? ఆయన సారీ చెప్పినట్టున్నాడు, ఆయనతో సారీ చెప్పించినట్టున్నారు. ఆయన సారీ ఎప్పుడు చెప్పారండి? రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న సమయంలో ఆయన నుంచి బయటకు వచ్చి సారీ చెప్పారు. సో ఆంధ్రప్రదేశ్ లో స్పందించాలి కదా, ఆంధ్రప్రదేశ్ లో వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. ఓకే, ప్రభుత్వం స్పందించాలి కదా. కొన్ని జానీ మాస్టర్ మీద ఎందుకు స్పందించాలా? జానీ మాస్టర్ మీద ఎందుకు స్పందించలేదు? మరి ఆ కొరియోగ్రాఫర్ కూడా ఒక మహిళే కదా, ఆమెకు అన్యాయం జరిగింది, ఎందుకు స్పందించాలా? జానీ మాస్టర్ ఘటన మీద కూడా స్పందించారు కదా పవన్ కళ్యాణ్ గారు. మీరు మహిళల మీద అంత బాధ్యత ఉంటే
జానీ మాస్టర్ ఘటన మీద ఎందుకు స్పందించరా మీరు? ఉమ్, మీ నియోజకవర్గంలో జరిగితేనే మీరు స్పందించలా, మనోహర్ గారి జనాల్లో జరిగితే మీరు స్పందించలా, Hmm. అనిత గారి మీద స్పందించడం ఏంటి? ఇది రాజకీయ కోణమే కదా ఇది. సో టీడీపీని డెఫినెట్ గా రాజకీయ కోణంలో చూడాలి. మహిళల భద్రత మీద పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి లేదు. ఆయనకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే గడిచిన 5 నెలల్లో జరిగిన అనేక ఘటనల మీద స్పందించాం. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఓకే. ఆయన శాఖలన్నిటి మీద కూడా ఖచ్చితంగా మనం కూడా పూర్తిగా వాస్తవాలను బయటికి తీసుకురావాలి. ఆయన ప్రజల్ని పక్కదారి పట్టించడానికి, మభ్య పెట్టడానికి ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఆయన పంచాయతీ రాజ్ మీద గాని, అదే విధంగా పర్యావరణం మీద గాని, తర్వాత ఇంకోటి మానవ వనరులు ఐక్య ఉన్నట్టుంది, అది కూడా మరి అది కూడా చూడాలి. యురేనియం తవ్వకాల మీద కూడా మాట్లాడొచ్చిందండి ఆయన, కపట్రాల మీద. అవును, యురేనియం పర్యావరణానికి సంబంధించిన అంశం యురేనియం ప్రాజెక్ట్ పైన మరి కపట్రాల యురేనియం తవ్వకాల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సింది. గతంలో ఆయన హైదరాబాద్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. నల్లమల ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలను వ్యతిరేకించారు. అవును. అప్పుడు వి హనుమంతరావు గారు లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. అవును. ఈ రోజు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయన వెళ్ళారుగా అక్కడికి. జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి భూముల్లో, జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి ప్రాజెక్టు భూముల్లో అక్రమంగా భూములు తీసుకున్నారు, అటవీ భూములు తీసుకున్నారు అంటూ విజిట్కి వెళ్ళారుగా అక్కడికి. ఆయన శాఖకు సంబంధించిన మీకు అదే చెప్తాను, ఇందాక చెప్పాను. పంచాయతీ రాజ్ శాఖ మీద ఎవరు మాట్లాడకుండా దృష్టి మరల్చడానికి అనిత గారి మీద మాట్లాడారు. యురేనియం తవ్వకాల మీద ఎవరు మాట్లాడకుండా ఉండడానికి సరస్వతి భూముల మీద మాట్లాడుతున్నారు. అక్కడ కూడా ఎంఆర్ఓ గారు బయటకు వచ్చి కేవలం 4 ఎకరాలు మాత్రమే ఇందులో అటవీ శాఖ భూములు ఉన్నాయని చెప్పారు. క్లియర్ గా చెప్తుంటే మీరు పదే సరస్వతి భూములని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఎంతవరకు కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు? యురేనియం తవ్వకాల మీద మీరు మాట్లాడండి. పంచాయతీ రాజ్ లో గ్రామాల్లో 100 రోజుల పని దినాలు అక్కడ ఉన్న మహిళలకి పురుషులకి ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? నిధులు మొత్తం కూడా అక్కడ ఉండేటువంటి మహిళలకి పురుషులకే ఉపాధి పనికి ఇస్తున్నారు లేదా? మాన్యువల్ దాని మీద మాట్లాడండి. రెవెన్యూ బయటకు వచ్చింది, కలెక్టర్ గారు ఆదేశంతోనే కదా అక్కడికి వెళ్తారు. ఎంఆర్ఓ గారు ఎన్ని 4 ఎకరాలే ఉంది అటవీ శాఖ భూమి అని చెప్తున్నారు. మాట్లాడడం అనేది పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని డెమోషన్ పాలిటిక్స్ చేస్తున్నారు. శాఖలు ఎవరు తొంగి చూడకుండా, ఆయన లోపాలను ఎవరు మాట్లాడకుండా ఉండేటువంటి కొత్త ప్రజలను పక్కదారి పట్టించే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇవన్నీ 4 రోజులే నడుస్తాయి. ఖచ్చితంగా ఇట్లాంటి అన్ని అంశాల మీద ప్రజలు, ఇలాంటి మీడియా పెద్దలు, మేము అందరం కూడా ఖచ్చితంగా మాట్లాడాలి. చివరిగా కంక్లూడ్ చేస్తూ, ఈ మీడియా పైన కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అరెస్టులు ఒక డ్రైవ్ లాగా ప్రభుత్వం చేస్తుంది. ఈ అరెస్టులను ఏ రకంగా చూస్తారు మీరు? సార్ ఇదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్యగా, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కక్ష సాధింపు చర్యగా, అదేవిధంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి 40% ఓట్లు వేసినందుకు అటు పార్టీ నాయకత్వాన్ని, ఇటు ప్రజల్ని కూడా భయభ్రాంతులకు గురి చేసి, తద్వారా ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎవరు ప్రశ్నించకుండా ఉండేందుకే ఈ సోషల్ మీడియాలో మాట్లాడుతున్న ప్రతి ఒక్కళ్ళు గొంతు నొక్కడానికి ఈ కేసులు పెడతాం. ఈ 5 నెలల్లో ప్రభుత్వం ఎక్కడైనా సరే అమ్మఒడి మీద ఎవరు మాట్లాడకూడదా? రైతు భరోసా మీద ఎవరు మాట్లాడకూడదా? నిరుద్యోగ వృత్తి మీద ఎవరు మాట్లాడకూడదా? 25 లక్షల మీద ఎవరు మాట్లాడకూడదా? మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద ఎవరు మాట్లాడకూడదా? రాజధాని అమరావతిని 25,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు, ఇతర సంస్థల నుంచి అప్పులు చేస్తే దాని మీద ఎవరు మాట్లాడకూడదా? మహిళల మీద మానభంగాలు, దాడులు, మర్డర్లు జరుగుతుంటే అవన్నీ ఎవరు మాట్లాడకూడదా? ఇవన్నీ మాట్లాడకూడదు. ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. మీడియా సంస్థలు చూపించమండి, వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు చూపించవు. ప్రజాస్వామ్యంలో ఇంకా ప్రజలకు ఉన్నది ఏంటి? డిజిటల్ విప్లవం. ఈ 21వ శతాబ్దంలో డిజిటల్ విప్లవం ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క ప్రజాస్వామ్యబద్ధంగా వ్యక్తిగత అభిప్రాయాన్ని, ప్రభుత్వాలు చేసే తప్పుల్ని ప్రజలు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తారు. మరి అట్లాంటి సోషల్ మీడియా గొంతు నొక్కడానికే, ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించకుండా ఉండడానికే, చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఫల్యాన్ని, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర గారి వైఫల్యాన్ని ప్రశ్నించకుండా ప్రజలు, వైసీపీ పార్టీ ప్రశ్నించకుండా ఉండేందుకే ఈ దుర్మార్గమైనటువంటి కుట్రకి తెరలేపారు. కానీ కోట్ల గొంతుకలని
మీరు నొక్కలేరన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ మీ పార్టీలుగా పార్టీలపైన ఒకరిపైన ఒకరు పోస్టులు పెట్టుకుంటే కేసులు పెట్టుకుంటున్నారు. అది అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. సరే, మిగతా వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండే మాలాంటి వాళ్ళపైన, లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారు ఒక ఫిల్మ్ మేకరు, ఆయన ఫిల్మ్ తీశారు, సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చింది, సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది. ఆ సినిమా పైన, దానిలో వ్యాఖ్యలపైన కూడా కేసులు పెట్టడాన్ని ఎలా చూస్తారు? ఆర్జీవై పైన కేసు గురించి మీ రెస్పాన్స్ ఏంటి? సార్ మీకు చెప్పాను కదా సార్, ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసం వచ్చిన ప్రభుత్వం కాదని నేను కాదు చెప్పింది, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే. మనది రాజకీయ పాలన ఉంటుంది కానీ ప్రజా సంక్షేమ అభివృద్ధి పాలన ఉండదని ఆయన పరోక్షంగా చెప్పారు. మొన్న కూడా మాట్లాడారు, నాది రాజకీయ పాలనే అని చెప్పారు. ప్రజా సంక్షేమ అభివృద్ధి పాలన ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. గతంలో వాళ్ళని ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళందరినీ కూడా రెడ్ బుక్ లో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా వేధింపుల దిశగా చట్టాన్ని మార్పులు చేస్తూ, చట్టాన్ని అనుకూలంగా చేసుకుంటూ, పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని అందరినీ కూడా ఏడిపించాలి, కక్ష సాధింపు చేయాలి, వాళ్ళని ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలి, జైలు పాలు చేయాలి. నేను 56 రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి అందరూ జైలులో ఉండాలనేటువంటి బలమైనటువంటి పగ కుట్రతోనే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నట్టయితే అందరికీ అర్థమవుతుంది. రామ్ గోపాల్ వర్మ గారు సూటిగా ప్రశ్నించారు. మీకు నిజంగా ఆయనతో పోరాడేటువంటి ఉంటే మాటతో పోరాడండి, ప్రశ్నించండి. ఆయన సినిమా బహిరంగంగానే కదా తీశారు, బహిరంగంగానే కదా విడుదల చేశారు. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ సెన్సార్ కూడా వచ్చింది కదా. మరి మీరు ఆయన మీద ఎందుకు పక్ష సాధింపు చర్య చేయడం? ఆయన మీద మీకు నిజంగా ఏదైనా కోపం ఉంటే సెన్సార్ బోర్డు మీద వాళ్ళకి వెళ్ళి ఫైట్ చేయండి. ఆయన ఏమి గానో కుట్రపూరితంగానో వెనకాల వేరే ఊరు పేరు పెట్టుకొని సినిమా తీయలేదు. అలాగే సినిమా కూడా సెన్సార్ బోర్డు లో అప్రూవల్ ఇచ్చిన తర్వాత సినిమా విడుదలైంది. ఆయన కక్ష సాధించేది మీరు ఫేస్ చేయాలనుకుంటే ప్రజాస్వామ్యంలో మాట ద్వారా ఫేస్ చేయండి. ఆయన నిజంగా ఆయన మీద గెలవాలనుకుంటే ఆయన చేసిన అన్ని అంశాల మీద బలంగా మీరు కూడా మాట్లాడండి, చర్చ చేయండి, ప్రజలకు తెలియజేయండి. అంతేగాని మీరు దొంగ కేసులు పెట్టి ఏదో రకంగా ఇబ్బంది పెట్టి జైళ్లలో పెట్టాలంటే ఈ రాష్ట్రంలో జైలు సరిపోవు. ప్రజలు బయటకు వస్తారు. డిజిటల్ విప్లవంలో సోషల్ మీడియా చాలా బలమైనది. అందుకు నిదర్శనం మీరు కూడా. ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు, పోరాడతారు. అట్లాగే ఈ రోజే ఒక పేపర్ లో అనాలిసిస్ కూడా వచ్చింది, ప్రజల జీవితాన్ని మెరుగుపరచకపోతే ఖచ్చితంగా ప్రభుత్వాలు పడిపోతాయి. ప్రపంచ వ్యాప్తంగా 2024 ప్రజాస్వామ్యం అదే నడిచిందని చెప్పారు. 80% పాలక ప్రభుత్వాలు ఏదైతే పాలక పార్టీలన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఓడిపోయినాయి అని చెప్తున్నారు ప్రపంచంలో 80%. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా పురంధరేశ్వర్ గారు కూడా అదే దిశగా పాలన చేస్తే ఇప్పటికే ప్రజలు అసంతృప్తిలో ఉన్నారు, ఏం జరగట్లేదని. 6 నెలలకే ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజలు ఉమ్మేసే పరిస్థితి వచ్చింది. ఏం జరగట్లేదని, ఒక్క పథకం అమలు చేయలేదని కూడా. అంటే మీరు మంచి పాలన చేయండి, మీకు అవకాశం వచ్చింది, మంచి పాలన చేయండి. మీకు చరిత్రలో ఎవరికి రానని సీట్లు వచ్చినాయి, 164 సీట్లు వచ్చినాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించే దిశగా పనిచేయండి. కానీ చట్టాన్ని మార్పులు చేసి ప్రశ్నించే ప్రతి గొంతుకుని నొక్కేయాలి, అభివృద్ధి చేయకూడదు, సంక్షేమం చేయకూడదు. మద్యం దుకాణాలని తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అందరికి ఇచ్చుకొని ఆదాయ వనరుగా మార్చుకోవడానికో, ఇసుకని మీ ఆదాయ వనరుగా మార్చుకోవడానికో చేసుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా కూటమికి బుద్ధి కూడా చెప్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మహేష్ గారు మా కోసం చాలా సమయం కేటాయించారు. మళ్ళీ కలుద్దాం, కాంటెంపరీ ఇష్యూస్ పైన రెగ్యులర్ గా మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పోతిన మహేష్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.